హలో వివర్స్, ఎలా ఉన్నారు? నేను పెసరపప్పు అన్నం చేస్తున్నాను. దీన్ని కిచిడి అని కూడా అంటారు. పెసరపప్పు అన్నము 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసెస్ రైస్ అనమాట. తీసుకొని కొద్దిగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టానండి. ఇప్పుడు ఇది తాలింపు వేస్తున్నాను. బౌల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసాను. దీంట్లో మనము సాజీరా, ఇది సాజీరా కంపల్సరీ వేయాలి. కిచిడి స్పెషాలిటీ ఏంటంటే సాజీరా వేయాలన్నమాట. సాజీరా ఒక 2 చెక్కలు వేసుకోవాలి, 2-3 చెక్కలు వేసుకోవాలి. అంటే నాది రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది అందుకనేసి. ఇప్పుడు ఆనియన్స్, ఇది కొంచెం వేగాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. సో సాజీరా చెక్క కొంచెం వేగింది కదండి. ఇప్పుడు మనము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగినట్టు అయ్యాయి కదండి. పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువనే వేయాలండి. ఈ రైస్కి పసుపుతోనే కలర్ అనమాట, బాగుంటుంది చూడడానికి కూడా. సో ఆనియన్స్ ఉడికాయండి. అల్లం వెల్లిపాయ వేసుకోవాలి, కంపల్సరీ వేయాలండి అల్లం వెల్లిపాయ కిచిడిలో. యాక్చువల్గా దీంట్లో వెజిటబుల్స్ వేసుకోవచ్చు, బట్ నేను టమాటా పచ్చడి చేస్తున్నా కాబట్టి వెజిటబుల్స్ లేకుండానే చేస్తున్నాను. చూడండి మసాలా అవుతుంది. చూడండి మసాలా చాలా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు రైస్ వేయాలి. ఇందులో టిప్ ఏంటంటే అందరూ ఏం చేస్తారంటే ఫస్ట్ వాటర్ పోసుకొని వాటర్ మరిగేటప్పుడు బియ్యం వేస్తారు. ఇది అట్ట కాదండి, ఫస్టే బియ్యం వేసేసుకోవాలి. ఫస్టే బియ్యం వేసి ఫ్రై చేయాలి. బియ్యం అప్పుడు చాలా పొడి పొడిగా మంచిగా అవుతుంది రైస్. ఇలా రైస్ వేసుకొని ఫ్రై చేయాలండి ఒక 5 మినిట్స్. చూడండి రైస్ వేసాను కదా, కొద్దిసేపు ఫ్రై చేయాలి అన్నాను కదా, ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనము కలుపుతూ ఉంటే బెటర్, కింద మాడకుండా ఉంటుంది. సో రైస్లో కూడా మనం జనరల్గా సాల్ట్ వేస్తాం కదండి, అది వేసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఉట్టి రైస్ తింటే కూడా టేస్ట్ ఉంటుంది అనమాట. అయినా సాల్ట్ వేస్తాం కదా మనం రైస్లో, తాలింపు రైస్లో, అలా వేస్తున్నాను. సో రైస్ కొంచెం ఫ్రై అయింది చూడండి రైస్. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి. నేను ఏం చేశాను, 2 గ్లాసెస్ బియ్యం వేసాను కదండి, దీంతో 2 గ్లాసెస్ బియ్యం వేసాను. సో ఇప్పుడు ఈ గ్లాస్తోనే 4 గ్లాసెస్ వాటర్, ఓకేనండి. బియ్యం కోసం ఇప్పుడు ఇది 4 గ్లాసెస్ వాటర్ పోస్తాం మనం. సరిపోనే పోసుకోవాలండి, ఎందుకంటే మనం గంజి వంపం కదండి అందుకనేసి. ఇది 3, ఇంకొకటి పోస్తే బియ్యంకి సరిపోతుంది. ఇది 4th గ్లాస్. సో బియ్యం సరిపడా 2 గ్లాస్ బియ్యానికి 4 గ్లాస్ వాటర్ పోసేసాం. నెక్స్ట్ ఇంకోటి ఏముంటుందంటే పెసరపప్పు ఉంటుంది కదండి. పెసరపప్పు ఒక గ్లాస్కి నియర్లీ ఒక 75, అంటే 75 అంటే ఒక 1/4, 3/4 వేసుకుంటే సరిపోతుందండి. అంటే ఫుల్ గ్లాస్ వాటర్ కాదు, కొంచెం ఈ క్వాంటిటీ, ఫుల్ గ్లాస్ వద్దు. అంటే నియర్లీ 3/4 75% ఆఫ్ ది గ్లాస్ తీసుకోవాలి. ఎందుకంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి. మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, ఇంతే. ఎందుకంటే మనం గంజి వంపం కాబట్టి. సో ఇక రైస్ అయిపోతుందండి. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుంటే అదే అన్నం అయిపోతుంది అనమాట. ఎల్లో కలర్ చూడండి ఎంత బాగుందో. కిచిడి రెడీ అండి. ఇందాక చూపించా కదా, 1 గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాస్ బియ్యం, అదేనండి ఇది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే ఈ కిచిడికి కాంబినేషన్ ఈ టమాటో పచ్చడి అండి. ఈ టమాటో పచ్చడి అయితే ఈ టమాటో పచ్చడి ఇది సపరేట్గా తీసాను వీడియో, అది కూడా ఉంటుంది, మీరు చూసుకోండి. పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్లో ఉంటుంది. ఈ టమాటో పచ్చడి బాగుంటుంది కిచిడికి. ఇంకోటి కొత్తిమీర పచ్చడి కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం నేను కొత్తిమీర పచ్చడి కూడా ఈజీగా డిఫరెంట్గా చూపిస్తాను మీకు, ఓకేనండి. ఓకే వివర్స్, బాయ్, సీ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.